హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నమాట. పెన్షన్ పైసలు పెంపు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి? చాలా మంది చెప్తున్నారు మాకు పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదని అంటున్నారు. ఆ పైసలు కూడా ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం అండి. దేశంలోనే కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందనమాట. ఇకపైన డ్రైవింగ్ లైసెన్స్ గడువు అనేది ముగిసిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే మాటి మాటికి ఆర్టీఓ ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పనున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఏకంగా 50 ఏళ్ల వయసును వచ్చేంత వరకు కూడా పొడిగించేలా ఒక ప్రతిపాదన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాల్లో లేదంటే రెన్యువల్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఉంటాయి కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా భారీ సంస్కరణలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత 20 ఏళ్ల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్లు సమర్పించి రెన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కానీ కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కనుక ఒకసారి లైసెన్స్ తీసుకుంటే 50 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా అలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వాహనం నడుపుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక ఆర్టీఓ ఆఫీస్లో పేపర్ వర్క్ క్యూ లైన్ తగ్గడమే కాకుండా వాహనదారులకు ఉన్నటువంటి పెద్ద భారం తెలియపోతుంది అంటున్నారు. కేవలం లైసెన్స్ గడువు మాత్రమే కాకుండా వాహనాల ఓనర్షిప్ బదిలీ కావచ్చు, పర్మిట్ల రెన్యువల్స్ వంటి సేవలు కూడా పూర్తిగా ఆన్లైన్ లో చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. ఇక ఈ డిజిటలైజేషన్ వల్ల ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లో కూర్చొని పనులు పూర్తిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇవన్నీ కూడా అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోతుందని కొన్ని రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన స్పందిస్తూ ఆన్లైన్ ద్వారా ఫీజు వసూలు ప్రక్రియ అనేది కొనసాగుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. లైసెన్స్ రూల్స్ సులభతరం చేసేందుకు గాను ట్రాఫిక్ రూల్స్ అనేది ఉల్లంఘించే వారికి మాత్రం కేంద్రం గట్టిగా షాక్ ఇవ్వబోతున్నారు. డ్రైవర్లు అడ్డుకోవడానికి నెగిటివ్ పాయింట్స్ సిస్టమ్ ను కూడా తీసుకురానున్నారు. ఎవరైనా పదే పదే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే వారి లైసెన్స్ నెగిటివ్ పాయింట్ పడతాయి అన్నమాట. ఒక పరిమితి దాటితే కనుక లైసెన్స్ శాశ్వతంగా సస్పెండ్ లేదా రద్దు చేసేటువంటి వ్యవస్థను లింక్ చేయనున్నట్లు చెప్తున్నారు అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం దాదాపుగా కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. సో ఇందుకు సంబంధించి ఇక నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా దరఖాస్తులు అనేది చేసుకొని వారు గతంలో దరఖాస్తులు అనేది చేసుకున్న వారి కొత్తగా దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వడపోత పోస్తున్నారు అనమాట. ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే పంట పెట్టుబడి రైతు భరోసా ఎలా ఇస్తున్నారో ఆసరా పెన్షన్లు కూడా డైరెక్ట్ పింఛన్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేయాలని చూస్తున్నారు అనమాట. దీంతో మీరు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు తీసుకున్న వారైతే మీరు బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు, ఎన్పిసిఐ అయితే లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం పింఛన్ల పెంపు పైన కీలక నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. దాదాపుగా 1000 రూపాయల వరకు అయితే పెంచే అంశాన్ని ప్రభుత్వం అనేది పరిశీలిస్తుందని చేస్తుందని చెప్తున్నారు అనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ప్రతి నెల మనకి ఎంత ఇస్తున్నారు, 2016 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 4016 రూపాయలు. సో ఇప్పుడు పెంచి ఇస్తే కనుక మనకి ఎంత అవుతుంది, 3016 రూపాయలు అవుతుంది. ఇక్కడ వచ్చేసి 4016 రూపాయలు అయితే అవుతుంది అనమాట. సో ఇందుకు సంబంధించి దరఖాస్తు విధానం అర్హత ఉన్నవారు వృద్ధాప్య, వితంతు మరియు ఇతర కేటగిరీ పింఛన్ల కోసం గ్రామంలో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవచ్చు. పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపాలిటీ పట్టణంలో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు అవకాశం అయితే కల్పించారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. పెన్షన్ పైసలు మరి ఎప్పుడు అందిస్తారు ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలా వరకు ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో అయితే 100% కంప్లీట్ అయింది అంటున్నారు, కొన్ని జిల్లాల్లో కంప్లీట్ కాలేదు అంటున్నారు. సో మహబూబ్ నగర్, మెదక్, అదేవిధంగా ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాలతో పాటు రంగారెడ్డి, అదేవిధంగా సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలు, వరంగల్ జిల్లాలకు అయితే పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది. ఈ పెన్షన్ పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటి నుంచి ఈ పెన్షన్ సంబంధించినటువంటి పెంపు ఉండబోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తారీఖు నుంచి పెన్షన్ల పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తాజాగా అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట.